అందరికీ షలోం. ఎట్టకేలకి యుద్ధం అనే బుక్ సంపాదించామండి. ఇదిగో యుద్ధం అనే పుస్తకం సంపాదించడం జరిగింది. ఇది యూసీవీసీ అనే వాళ్ళు రాసిన ఒక అబద్ధపు పుస్తకం అనమాట. దీంట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏవే సబ్జెక్టులు మాట్లాడుకున్నారో నాకు అనవసరం, కానీ ముఖ్యంగా సబ్బాతు గురించి, అదేవిధంగా యెహోవా మెస్సియా నామం గురించి వీళ్ళు రాసింది మాత్రం 100% అబద్ధము అని నేను ప్రూవ్ చేస్తాను. వీళ్ళు రాశారు చూడండి, 57వ పేజీలో సబ్బాతు ఆరాధికులను రాశాడు. తర్వాత యెహోవా మెస్సియా అనేది దేవుడు రాశాడు. ఇవి రెండు కూడా నేను పూర్తిగా చదివిన తర్వాత వీళ్ళ గురించి ఏంటంటే పూర్తిగా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను తప్పనిసరిగా ఈ బుక్కి కౌంటర్ బుక్ రాస్తున్నాను. ఈ బుక్లో ఉన్న సబ్బాత్ ఆరాధికులు, యెహోవా మెస్సియా అనే 2 ఆర్టికల్స్ మీద ఒక కౌంటర్ బుక్ రాస్తున్నాను. అంటే ప్రతి యుద్ధం చేస్తాను. అలాగే వెనక భాగంలో కూడా ఏదో రాశారు, సేమ్ డిజైన్ చేసి ఒక బుక్ నేను కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో చేద్దామనుకుంటున్నాను. అతి త్వరలోనే బుక్ సెట్ చేసి అందరికీ తొందరగా అందేలాగా పీడిఎఫ్ ఫైల్ తయారు చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని అందరికీ పంపించాలని చూస్తున్నాను. ఈ పని త్వరగా పూర్తయ్యేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఆది అపోస్తలుల బోధ బోధించటం లేదు. 100% ఇది అపోస్తలుల బోధ కాదు. తర్వాత వీళ్ళు చెప్పే దాంట్లో కొన్ని సత్యాలు ఉన్నాయి తప్ప అన్ని సత్యాలు లేవు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారో, ఎక్కడెక్కడ ఎన్ని తప్పులు రాశారో ఇవన్నీ నేను నోట్ చేసి ఉంచాను కాబట్టి వాళ్ళు రాసిన తప్పుడు మాటలు దానికి సమాధానంగా ఒక బుక్కు త్వరలోనే తయారు చేసి మీ అందరికీ కూడా పంపించాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగే వీళ్ళే కాదు ఇంకా చాలామంది ఉన్నారండి. క్రిస్టియానిటీలో ఉన్న దుర్బోధలన్నిటిని కూడా ఖండించడానికి మన దగ్గర కావలసిన ఆధారాలన్నీ ఉన్నాయి. బైబిల్స్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంతవరకు సైలెంట్గా ఉండటానికి గల కారణం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి, అందుకోసం నేను సైలెంట్గా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఇక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యంగా చెప్తున్నాను, ముఖ్యంగా యూసీవీసీ డైరెక్టర్ గారికి, అలాగే యూసీవీసీలో ఉన్న రాజ్ కుమార్కి, యూసీవీసీలో నటిస్తున్న నటీమణులకు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఏదో చెప్తున్నారు, కానీ మీరు చెప్పేది మాత్రం 100% అపోస్తలుల బోధ కాదు. మీరు కూడా చాలా విషయాలు వక్రంగా బోధిస్తున్నారు. మీలో కూడా చాలా కల్స్ ఉన్నాయి అని నేను ఖండితంగా చెప్పగలను. మీరు చేసే తప్పని వాక్య ప్రకారంగా ప్రూవ్ చేస్తాను, చేసి చూపిస్తాను త్వరలో. మీరు వెయిట్ చేయనంటే. ఎందుకంటే మీరు దీంట్లో చాలా తప్పులు రాశారు. సబ్బాత్ విషయంలో మీరు రాసింది 100% అబద్ధం. ధర్మశాస్త్ర విషయంలో మీరు రాసింది 100% అబద్ధం. అలాగే నేమ్ విషయంలో, యెహోవా మెస్సియా అనే విషయంలో మీరు రాసింది పచ్చి అబద్ధం. మీరు చేస్తున్నంత కూడా పచ్చి మోసం. ఏదో ఎవరినో వాక్యం తెలియలేదు మోసం చేయొచ్చు, కానీ వాక్యం తెలిసిన మమ్మల్ని మాత్రం మోసం చేయడానికి మీరు సరిపోరు. మరలా ఈ చిన్న వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, యుద్ధం అంటున్నారు కదా మీరు, మీ యుద్ధానికి ప్రతి యుద్ధం నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను. ప్రజల్లోకి ఎలాగైతే మీరు పంపించారో నేను అలాగే ప్రజల్లోకి పంపిస్తాను. కొంచెం వెయిట్ చేసి చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ కొద్ది మాటలను పరమ తండ్రైన యావే మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. విశ్వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. క్రూరమైన తోడేళ్ళు అంటే ఏంటో, అబద్ధ బోధకులు అంటే ఏంటో, అబద్ధ ప్రవక్తలు అంటే ఏంటో, అపోస్తల కాలంలో ఉన్న అబద్ధ బోధకులు ఎవరో, ఇప్పుడున్న అబద్ధ బోధకులు ఎవరో రాబోయే రోజుల్లో మీ ముందు ఉంచుతాను. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. అందరికీ షలోం.